ఒకప్పుడు జంతువులపై దాడి చేసి చంపే అత్యాశ సింహం నివసించింది. దాని కారణంగా అడవిలోని ప్రతి జంతువు అతనికి చాలా భయపడింది. ఒకరోజు ప్రతి జంతువు సింహం వద్దకు తన ఆహారంగా వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. సింహం అంగీకరించింది. కుందేలు వంతు వచ్చినప్పుడు వారు తెలివైన ముసలిదాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. మెల్లగా ప్రయాణించి సూర్యాస్తమయం కాకముందే సింహాల గుహకు చేరుకున్నాడు. సింహం ఆవేశంగా అతనిని అడిగింది, "ఎందుకు ఆలస్యం చేశావు?" కుందేలు సమాధానమిచ్చింది, "కుందేళ్ల గుంపు మీ వద్దకు వస్తోంది, కాని వారి మార్గంలో మిగతా వాటిపై మరొక క్రూరమైన సింహం దాడి చేసింది. నేను తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. మరో సింహం దీన్ని సవాలు చేస్తోందని" కుందేలు పేర్కొంది. సింహం చాలా కోపంగా ఉంది మరియు కొత్త సింహాన్ని కలవడానికి తనను తీసుకువెళ్లమని కుందేలును కోరింది. తెలివైన కుందేలు సింహాన్ని లోతైన బావి వద్దకు తీసుకువెళ్లి తన ప్రతిబింబాన్ని అతనికి చూపించింది. సింహం గర్జించినప్పుడు అతని ప్రతిబింబం అదే చేసింది. అతడు ఈ ప్రతిబింబాన్ని తన శత్రువుగా భావించాడు. ఆగ్రహించిన సింహం మరో సింహంపై దాడి చేసేందుకు బావిలోకి దూకి చనిపోయింది. ఆ విధంగా తెలివైన పాత కుందేలు తనను మరియు అడవిలోని అన్ని జంతువులను రక్షించింది. కథ యొక్క నైతికత: ఒకరు ఎల్లప్పుడూ సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.